యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన దేవునికి నేను ఎంతైనా రుణస్తుడిని. ఈ రీతిగా అవకాశాన్ని కల్పించిన పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. చాలా సంతోషంగా ఉంది. దేవుని సన్నిధానంలో ఎప్పుడు అగ్గుపడినా సంతోషమే కదండి. దేవుని సన్నిధానంలో ఎప్పుడు ఉన్నా ఆనందమే. దేవాలయంలో దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఉండటం అనేది అది ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప ఆశీర్వాదం. కాబట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మాకు జ్యోతక్కే, జ్యోతి గారే. కాబట్టి వారు కూడా నన్ను ఆహ్వానించారు. వారికి, మా సార్ గారికి, నేను ఇప్పుడు సారే అంటాను, పిల్లలు ఉన్నారు, ఆత్మీయులు. నేను రుద్రపాక గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి 5 సంవత్సరాలు అయినా ఈ స్థలానికి రావటం ఇదే మొట్టమొదటిసారి. చాలాసార్లు అనుకున్నాను కానీ రాలేకపోయాను. అంటే ప్రతిదానికి సమయం ఉంది. ఈ రీతిగా దేవుడు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ అందరిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అకేషన్ ఏంటి, సందర్భం ఏంటి అని అడిగేటప్పటికీ ఊరికే ఆత్మీయంగా, ఉజ్జీవంగా విశ్వాసాలను బలపరచడానికి 1 రోజులు కార్యక్రమాలని చెప్పడం జరిగింది పాస్టర్ గారు. టాలెంటెడ్ పర్సన్. ఎందుకంటే ఆయన ఫాలోయర్ నేను. యూట్యూబ్స్ అన్నీ కూడా నాకు మెసేజెస్ అన్నీ కూడా అందజేస్తూ ఉంటారు. మిమ్మల్ని చూడకపోయినా కొంతమందిని చూశారు. దేంట్లో మీరు పాటలు పాడటం, మీ పాటలు, మెసేజెస్ నేను చూస్తున్నాను. నేను అదే చెప్తా ఉన్నా, దేవుని మాట వింటే సంతోషమే మనకి. దేవుని సన్నిధానంలో దేవుణ్ణి తలంచుకుంటే సంతోషమే. నిజంగానండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటమే సంతోషం. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నారని అడిగాడంట టీచర్ పిల్లల్ని. సండే స్కూల్ జరిగేటప్పుడు ఒకడు అన్నాడంట, నేను 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను సార్ అన్నాడు. ఎప్పుడెప్పుడు రా? ప్రొద్దుట అదే ఏదైనా టిఫిన్ చేసినప్పుడు, లేదా బో తిన్నప్పుడు, ఉదయం, సాయంత్రం బో తిన్నప్పుడు. ఇంకా 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 ఎవరెవరు చేసుకుంటారా, ఎన్నిసార్లు చేసుకుంటారంటే, సార్ నేను 5 సార్లు చేసుకుంటాను. ఏం చెప్పు? ప్రొద్దుట లేచినప్పుడు చేసుకుంటానండి, ఈ 3 సార్లు చేసుకుంటానండి, బొజ్జున్నప్పుడు కూడా. ఇంకెవరు చెప్పండి? అలాగా సార్ నేను 7 సార్లు చేసుకుంటాను సార్ నేను 10 సార్లు చేసుకుంటాను సార్. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ప్రతిసారి చేసుకుంటాను సార్. నేను ప్రతి పని చేసినప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాను సార్. చూడండి ఆత్మీయ అంతస్తులు ఎంతవరకు వెళ్తా ఉన్నాయో. ఈ సందర్భంలోనే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అంటే నేను బహుశా ఈ పావు తక్కువ 8 అయింది, 8:15 అంటే 8:30 కల్లా మనం ముగించేసుకుంటాం. 8:15 కల్లా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇంచుమించు ఒక అరగంట, ఒక 20-25 నిమిషాలు, ఒక అరగంట లోపులోనే కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, నేను ఏదో గొప్పోడని కాదు, మీకు తెలిసిన విషయాల్ని జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేను చాలా సంతోషిస్తా ఉన్నా. అంటే ఎక్కువ అంత పెద్ద పరిచయం లేదు మీ పాస్టర్ గారితో. అప్పటి నుంచి పరిచయం, కరోనా పరిచయం అన్నమాట. కొంతమందిని కలిపింది, కొంతమందిని విడదీసింది. అదంతే, ఆ వేవ్ అంతే. మళ్ళీ క్రొత్తది వస్తుందంట. అది ఎట్లాగా అవుతుంది ఏంటో తెలియదు. కానీ మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప. అంటే కరోనా వచ్చిన వాళ్ళు పాపాత్ములని నేను అంటలా, వాళ్ళకు కూడా భక్తి పరులు ఉన్నారు.
అయినప్పటికీ మనం క్షేమంగా సజీవులంగా ఉన్నాము అంటే ఇది కేవలము దేవుడి యొక్క ఉచితమైన కృప. ఒక మాట చదువుకుందాం, ప్రకటన గ్రంథం. మీ సార్ గారు పరమగీతాల గ్రంథం గురించి చెప్తున్నారు కదా, ఆ లెసన్స్ కూడా అవును చాలా ఆధ్యాత్మికంగా చాలా ఉజ్జీవంగా ఉంటున్నాయి, నేను ఎరుగుదును. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. ఇప్పుడు రాకడ, క్రిస్మస్ పండగ అయిపోయింది, మినీ క్రిస్మస్లు కదండి, ఇంకా సండే స్కూల్ క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు చాలా వరకు అయిపోయినాయి. ఇంకా ఏ పండుగ వస్తుంది? న్యూ ఇయర్ వచ్చేస్తుంది. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. రాకడ దినాల్లో మనం ఉన్నాం. రాకడ గురించి 4 విషయాలు మీకు చెప్పాలని ఇష్టంగా ఉంది. నేను రాకడ గురించి 4 విషయాలు, రాకడ గురించి 4 విషయాలు, ఆ 4 విషయాల్ని చక్కగా మీరు ప్రిపేర్ అవడానికి సిద్ధంగా ఉండండి. 1 రాకడ ముందు చెప్తాను, తర్వాత నేను వివరణలోకి వెళ్తాను. వినండి. తండ్రి అయిన దేవుడు ఏదేను తోటలోకి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఏదేను తోటలోనికి వచ్చాడు. తోట రాక. 2 కుమారుడైన దేవుడు తొట్టిలోనికి వచ్చాడు. రక్షకుడైన కుమారుడైన యేసుక్రీస్తు అనే దేవుడు తొట్టిలోనికి, పశువుల తొట్టిలోనికి వచ్చాడు. 1 తోట రాక, తండ్రి అయిన దేవుడు. 2 తొట్టి రాక, రక్షకుడు. 3 పరిశుద్ధాత్ముని రాక. ఎక్కడా? మేడగదిలో. నేను ఇక వివరణలోనికి వెళ్ళలేదు. ఈ 4 విషయాలు చెప్పి చిన్న ప్రార్థన చేసి అప్పుడు నేను వివరణలోనికి వెళ్తాను. 3వది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? మేడగదిలోనికి వచ్చాడు. ఆ వివరణలు మనం విందాం. అంటే మేడగది రాక. తండ్రి అయిన దేవుడు తోటలోనికి వచ్చాడు, కుమారుడైన దేవుడు తొట్టిలోనికి వచ్చాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మేడగదిలోనికి వచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయన మేఘం మీద రాబోతున్నాడు. ఆ 3 జరిగిపోయినాయి, 4వది మాత్రం జరగనై ఉన్నది. మన పాత్ర ఏంటి? మనం ఎలా ఉండాలి? విశ్వాసులంగా, యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచిన వారంగా మనం ఎలా ఉండాలి? మన స్థితి ఏమిటి? ఒక్కసారి అరగంటలోనే మనం ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన దీవెనతో మన కుటుంబాలకు మనం వెళ్ళిపోదాం. వివరంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాను, తల వంచండి. మీలో మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవా, ఈ రాత్రి మరొకసారి నాతో మాట్లాడు ప్రభువా. అలసిన దేహాలతో వచ్చి ఉన్నాం ప్రభువా. నీవు మాట్లాడితే నిజంగా నాకు ఉద్యోగమే నాయన, నాకు ధైర్యమే ప్రభువా, నాకు బలమే నాయన, నాకు ఆరోగ్యమే ప్రభువా. దేవా, అబ్బా నిన్ను పిలిస్తేనే చాలు నాయన, మా జీవితం ధన్యమైపోతుంది ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి, మాలో ఏ మంచి లేదని ఎంచి కూడా మమ్మల్ని ప్రేమించిన దేవుడవు నీవు. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడండి ప్రభువా, మా అందరితో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు ఉజ్జీవింపచేయండి ప్రభువా. యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఆదికాండం 3వ అధ్యాయము మనకు తెలిసిన విషయాలే. ఆదికాండం 3వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు. వినండి చాలు, నేను చదవమన్నప్పుడు మీరు చదువుదురు. కానీ సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత ఆదాము హవ్వలను కూడా చేశాడు. ఆదాము హవ్వలను దేవుడు ఎన్నో రోజులు చేశాడు? 6వ రోజున చేశాడు. 7వ రోజున విశ్రాంతి దినం. ఎప్పుడు చేశాడు? ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? పోనీలే, మనకు తెలియదులే, ఇప్పుడో చేశాడు. మరి ఇప్పటికీ వారానికి ఎన్ని రోజులు? ఎవరు మార్చలేరా ఈ ప్రపంచంలో? ఇన్ని దేశాలు ఉన్నాయే. ఐక్యరాజ్య సమితిలో 175 దేశాలు రిజిస్టర్డ్ అయినాయి. ఇంక ఈ ప్రపంచంలో ఇంచుమించుగా 230-240 దేశాలు ఉన్నాయి. ఈ దేశస్తులు అందరూ కూడా కలుసుకొని ఈ వారాల్ని, నెలల్ని మార్చలేరా? మార్చలేరు.
ఎందుకు మార్చలేరంటే అది దేవుడు పెట్టింది. మీ తాతను అడిగినా చెప్తాడు, మీ ముత్తాతను అడిగినా చెప్తాడు. ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఎవరు అడిగినా వారానికి ఎన్ని రోజులయ్యా అంటే 7 రోజులే. సరే చేశాడు. చేసిన తర్వాత ఆదాము హవ్వలతో దేవుడేమన్నాడు, మధ్యలో ఉండే జీవవృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, తింటే ఏమైపోతారు, చనిపోతారు. ఓకే, ఇక్కడ వినండి. మనిషి యొక్క తత్వమే అప్పటి నుంచి అంతే. ఈ ఆదాము హవ్వలు, హవ్వ వెళ్ళింది, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం దగ్గరికి వెళ్ళింది. సర్పము బైబిల్లో 3 మాట్లాడాయి. ఒకటి నాకు టైం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నా. ఒకటి సర్పం మాట్లాడింది, 2 గాడిద మాట్లాడింది, 3 పక్షిరాజు మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో. ఈ 3 మాట్లాడారు. సర్పం మాట్లాడింది, 2 గాడిద బిలహంతో మాట్లాడింది. అయ్యో 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 కష్టం కష్టం అని చెప్పేసి పక్షిరాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 3 విషయాలు ప్రక్కన పెట్టండి. ఇప్పుడు సర్పానికి హవ్వకు సంభాషణ జరిగింది, అదంతా మనకు తెలుసు. చివరికి ఆ పండు తినవద్దన్న పండు తిన్నారు. 1, 2, 3 కొన్ని పండ్లు తిన్నారు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడేమన్నాడు, ఆ పళ్ళు తింటే మీరు చస్తారు అన్నాడు. ఎప్పుడైతే హవ్వ కొన్ని తిన్నది, కొన్ని పళ్ళేమో ఆదాము గారికి ఇచ్చింది, ఇద్దరు తిన్నారు. భయం కలిగింది. ఈలోపు చల్లపూట ఎవరు వస్తున్నారు, తండ్రి రాక. తండ్రి వస్తున్నాడు తోటలోనికి. ఒక మాట మీరు గమనించండి, తప్పు చేసిన వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుడే తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి. అది ప్రేమ అంటే, అది ప్రేమ అంటే. దేవుని చిత్తమైతే ఎప్పుడన్నా మీ పాస్టర్ గారు ఆహ్వానిస్తే, ఎప్పుడన్నా వస్తే కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. తప్పు చేసిన వాడు దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుడే తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అది దేవుని యొక్క ప్రేమ కదా. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, వాటి గురించి వెళ్తున్నా. అది తండ్రి ప్రేమ. ఓకే, వచ్చాడు. హవ్వా, నేను చెప్పాను కదా, ఆదాము నేను చెప్పాను కదా అంటే ఆదాము ఏమన్నాడు, ఈమె నువ్వు నాకు ఇచ్చిన ఈమె కొన్ని ఇచ్చింది కాబట్టి నేను తినేసాను అన్నాడు. హవ్వా, నేను తినొద్దని చెప్పాను కదా, నువ్వేం చేసావు, ఈ సర్పం నన్ను మోసపుచ్చినందుకు నేను. ఇక్కడ చూడండి, మానవుడి యొక్క తత్వం ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నష్టం, ఒప్పుకోకపోతే కష్టం. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తావా, ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తావా? చూడండి, ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెబితే ఆయన చెప్తాడు మనకి ఎట్లా చెప్పాలో. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తే మనకి నష్టం. చూడండి చూడండి చూడండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తే అబద్ధమైన సత్యం అనుకుంటాడు, ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పినా అబద్ధమైన సత్యం అనుకుంటాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చి అబద్ధం చెప్తే మన పప్పులేమీ కుదరవు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని దేవుని సన్నిధానంలోకి వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, కరుణిస్తాడు. ఆదాము ఒప్పుకోలేదు, హవ్వ ఒప్పుకోలేదు. దేవుడు అన్నాడు, సరే నా మాట మీరు వినలేదు కాబట్టి ఈ స్థలంలో నుంచి మిమ్మల్ని ఏం చేస్తున్నాను. ఈ లోపు ఒక సంఘటన జరిగింది. చర్మపు చొక్కాయలు. ఆ చర్మపు చొక్కా ఎక్కడి నుంచి వచ్చింది, ఒక జంతువు నుంచి వచ్చింది. ఆ జంతువు ఎవరు ప్రిపేర్ చేశారు, దేవుడు ప్రిపేర్ చేశాడు. ఈ లోపు ఇంకొక సంఘటన జరిగింది. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము. ఆ స్త్రీ సంతానం ఎవరు చెప్పండి, యేసుక్రీస్తు. ఏదేను తోటలోనే రక్షకుడు పుడతాడు అని చెప్పేసి ఒక వాగ్దానం అక్కడే వ్రాయబడింది, అక్కడే ఇచ్చేసాడు దేవుడు. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఆదాము హవ్వలు తప్పు చేశారు, దేవుడే ఆదాము హవ్వల దగ్గరికి వచ్చాడు, వారి తప్పులన్నింటినీ కూడా కడిగేసినాడు, ఒక రక్తాన్ని చిందించాడు, ఒక రక్షకుడు పుడతాడని వాగ్దానం చేశాడు. చూడండి చూడండి చూడండి, మరలా మీరు ఆ జీవవృక్ష ఫలాన్ని తీసుకుంటారేమో, రండి 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 అన్నాడు. ఒకటి, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తోటలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, వారి పాపాలన్నింటినీ కూడా ఏం చేయటానికి, కడిగి వేయటానికి, వారిద్దరి పాపాలని క్షమించటానికి, వారిద్దరి కోసం రక్తాన్ని చిందించటానికి, ఇంకా చెప్పాలంటే వారిద్దరి పాపాన్ని కడిగి వేయటానికి దేవుడు ఆ తోటలోనికి వారి దగ్గరకు వచ్చినట్టుగా నీవు నేను చూస్తున్నాం. అది తండ్రి అయిన దేవుడు తోటలోనికి వచ్చి వారిని విమోచించాడు. 2, కుమారుడైన యేసుక్రీస్తు. పండగ కదా, ఎన్ని పండగలో మనం ఎన్ని పండగలు చూసామో, క్రిస్మస్ పండుగలు.
యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? నశించిన దానిని వెదకి, చెప్పండి, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయటానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి రప్పించడానికి వచ్చాడు. మొండుబారిపోయిన జీవితాలని నిజంగా చిగురింప చేయడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఎంతటి పాపినైనా ప్రేమించాడు, ఎంతటి రోగినైనా ప్రేమించాడు, ఎవరినైనా ప్రేమించాడు. మనలో ఏ మంచి లేకపోయినా మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి మన కోసం ఏం పెట్టాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడు, పాపిని ప్రేమించడానికి వచ్చాడు, పాపం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చినట్టుగా నీవు నేను చూస్తూ ఉంటున్నాం. అందుచేత ఆయన లోకరక్షకుడు, ఆయన నిజముగా లోకరక్షకుడు. యేసుక్రీస్తు తొట్టిలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే అందరినీ రక్షించటానికి. అక్కడ దేవుడు ఆదాము హవ్వలను రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు దేనికి వచ్చాడు చెప్పండి? అందరినీ రక్షించడానికి, అందరినీ విడిపించడానికి, అందరికీ విమోచన దయచేయడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఏ మంచి లేకపోయినా మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి మనం ఆయన నమ్ముకోవాలి. మనం యేసయ్యను నమ్ముకోవాలి. మనం ఏదో భక్తిగా ఉంటున్నాం అది ఇదని కాదు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తూ ఉంటామో దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. నేను నా 17వ సంవత్సరంలో యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించాను. కానీ దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళి అది చెప్తాను, మీరు ఎంత చిన్న వయసులో మారు మనసు పొందితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎంత చిన్నప్పుడే దేవుడు నిజంగా మీరు మారు మనసు పొందితే గనక, మీ హృదయాలలో యేసుక్రీస్తుని అంగీకరిస్తే గనక దేవుడు అంతగా దీవిస్తాడు అనమాట. ఆలోచన చేయండి. కానీ యేసయ్య తొట్టిలోనికి వచ్చాడు అందరినీ రక్షించటానికి. నా 2వ సెషన్ కూడా అయిపోయింది. 3వది, సరే ఆయన ఉండగానే చెప్పాడు, నేను వెళ్తున్నాను, ఆదరణకర్తని మీ మధ్యకి పంపిస్తాను. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసుకుంటే గనక మనకు అర్థమవుతా ఉంది. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో యేసుక్రీస్తు చనిపోయి కదా 40 రోజుల తర్వాత 50వ రోజున పరిశుద్ధాత్ముడు వారి మీదకి వ్రాలినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవుడు చూడండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన దేవుడు రక్షకుడు, నిజంగా పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆదరణకర్త. ఇప్పుడు అందరినీ ఆదరించడానికి వచ్చాడు అనమాట ఆదరణకర్త. కాబట్టి ఈ టైము ఎవరి టైము? ఇది పరిశుద్ధాత్ముని సమయం ఇది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే 2-3 నా నామాన కూడుకొని ఉంటే వారి మధ్యన నేను ఉంటాను. కాబట్టి మన మధ్య ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి మనల్ని ఆదరించడానికి కదండి. మనం ఏపాటి వారం, మన కష్టంలో, మన దుఃఖంలో, మన వేదనలో, మన బాధల్లో మనల్ని ఆదరించడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మన ప్రక్క నుండి మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్ముడు మనకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో వారందరినీ కూడా కరుణించడానికి, ఆదరించడానికి, దుఃఖంలో, కన్నీళ్లలో, గాఢాంధకారపు లోయల్లాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పటికీ కదండి అబ్బా తండ్రి దేవా అని గనక ఒక మూలుగితే చాలు కదండి. అబ్బా అని నిజంగా మన మనస్సంతా కూడా దేవుని వైపు కేంద్రీకరిస్తే చాలు, దేవుని జ్ఞాపకం చేసుకుంటే చాలు, పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదరిస్తాడు. ఆదరణకర్త, శక్తినిచ్చేవాడు, నడిపించేవాడు, మనం ఎట్లా బ్రతకాలో తెలియజేసేవాడు కదండి. నిజంగా మనం ఎట్లా ప్రార్థన చేయాలో తెలియజేసేవాడు, నిజంగా మనం ఎట్లా జీవించాలో తెలియజేసేవాడు. మన కష్టంలో, మన బాధల్లో, మన వేదనల్లో, మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పటికీ మన బలపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో, యోనా గారు ఎక్కడి నుండి ప్రార్థన చేశాడు? చేప కడుపులో ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ప్రేమలో ఇటువంటి ప్రార్థనలు బైబిల్లో చాలా ఉన్నాయి. కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినా మన ప్రార్థన విని మనకు సహాయాన్ని చేసే దేవుడు మనకు సిద్ధంగా, ఆదరణకర్త మనకి సిద్ధంగా ఉన్నాడు.
మనల్ని ఆదరించేవాడు, మనల్ని కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట. దేవా నన్ను బలపరచు ప్రభువా, నాకు శక్తి దయచే ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా, నన్ను ధైర్యపరచు ప్రభువా, నాకు మంచి ఆలోచన దయచే ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నేను ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలో, నేను ఏ పని చేయాలో, నేను ఎలా ఉండాలో ప్రభువా, నేను నీ కోసం ఎట్లా బ్రతకాలో ప్రభువా నాకు తెలియజేయ ప్రభు అని చెప్పేసి కనుక మనం ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్ముడు మనల్ని మంచి మార్గము గుండా నడిపించగలిగిన సమర్థుడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? కాబట్టి ఆలోచన చేయండి. సృష్టికర్త అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు. మన దేవుడు త్రియేక దేవుడు, త్రిమూర్తులు కాదు, త్రియేక దేవుడు. చూడండి త్రియేక దేవుడు. అనేది చాలా ఉంటాయి కదా, 3 అనేది ఏంటి, చాలా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, మనం ఐస్ తింటాం. నీళ్ళేమో ద్రవ పదార్థం, ఐస్ ఏమో ఘన పదార్థం. ఆ నీటిని పొయ్యి మీద పెడితే ఆవిరైపోతూ ఉంటుంది, వాయు పదార్థం. ఒక నీళ్ళే కానీ ఎన్ని రూపాయలు ఉన్నాయి? 3 రూపాయలు ఉన్నాయి. చాలామంది పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, మంగళసూత్రం కడతారు. ఎన్ని ముళ్ళు వేస్తారు? ఎందుకు వేస్తారు 3 ముళ్ళు? ఎప్పుడన్నా వచ్చినప్పుడు చేతుడికి వెళ్ళండి. అంటే అవి 3 సంపూర్ణతకు సాదృశ్యం. ఇట్లా చాలా ఉన్నాయి బైబిల్లో. ఫస్ట్ బెల్ కొడతారు కదా, మీ స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు, ఫస్ట్ బెల్ కొడతారు, తర్వాత సెకండ్ బెల్, తర్వాత 4వ బెల్ ఎందుకు కొట్టరు? మీ సారగారిని అడగండి, చెప్తారు. కాబట్టి 3 ఒకటే. మన దేవుడు త్రియేక దేవుడు, త్రిమూర్తులు కారు, త్రియేక దేవుడు. 3 ఒకటే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో, 4వది ప్రకటన గ్రంథం మనం చూసుకున్నాం. 4వ విషయంలోకి వచ్చేసిన నేను, దేవుడు తోటలోనికి వచ్చాడు, కుమారుడు తొట్టిలోనికి వచ్చాడు, పరిశుద్ధాత్ముడు మేడగదిలోనికి వచ్చాడు, ఎప్పటికి కూడా మనల్ని ఆదరిస్తానే ఉన్నాడు. 4వది ఒక పాట వస్తే మీకు మనం చదువుకున్నాం కదా, మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు కదా, ఆ పాట ఒకటి. ఇంకో పాట ఏంటి, యేసు రాజుగా పాడుకుందాం. అది ఏ చరణం? అది క్రైస్తవుడో మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. పాడుకుందామా? మీరు చాలా సింగర్స్ ఉన్నారు, మీరు అందరూ సింగర్సే. ఈ పాట పాడుకుని ముగించేసుకుందాం మనం. పాడదామా? మీరే ఎత్తండి. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, మేఘాల మీద యేసు. పాడండి సంతోషంగా, ఆనందంగా. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి
రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా. లోకమంతా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి, మనం ముగింపులోకి వచ్చాం. తండ్రి అయిన దేవుడు ఆదాము హవ్వల్ని విడుదల దయచేయడానికి వచ్చాడు. కుమారుడైన దేవుడు ప్రజలందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు అందరినీ ఆదరించడానికి వచ్చాడు. ఆయన మేఘం మీద రానయ్యున్నాడు. ఎవరి కోసం? అందరి కోసం కాదు, కొందరి కోసమే. ఆ కొందరిలో నీవు నేను ఉండాలని ఈ తాపత్రయం. ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. కానీ మనం ఎట్లా ఉండాలి? భక్తిగా ఉండాలి, మనం విశ్వాసంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యేసుని నమ్ముకోవాలి. క్రైస్తవుడంటే క్రీస్తు లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నా ఉద్దేశం అదే. క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా నీవు నేను ఉండాలి. క్రీస్తును నమ్మిన క్రైస్తవులుగా, క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా. చూడండి, క్రీస్తును వెంబడించే క్రైస్తవులుగా, క్రీస్తు కోసం బ్రతికే క్రైస్తవులుగా నీవు నేను ఉండాలి. కాబట్టి నీవు నేను గనక యేసుక్రీస్తుని అంగీకరిస్తే గనక ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఆయన వస్తాడు. ఆయన వచ్చే రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఎట్లా సిద్ధంగా? 3 ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. ఏంటి 3 ఉదాహరణలు అంటే, మన పని మనం చేసుకుంటూనే మన ధ్యాస అంతా ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మీద ఉండాలి. చూడండి, మనం చదువుకుంటూనే మన ధ్యాస అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. మనం పని చేసుకుంటుంటూనే మన ధ్యాస అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఇద్దరేమో తిరగల విసురుతున్నారట, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇద్దరేమో తిరుగలు విసురుతున్నారు. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు వీడుపడ్డారు. ఒకటి. రెండవది ఏంటి? ఇద్దరేమో మంచం మీద ఉన్నారు. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. ఇద్దరు పొలంలో ఉన్నారు. మూడవది, ఇద్దరేమో తిరగల విసురుతున్నారు. ఒకటి. ఇద్దరేమో మంచం మీద ఉన్నారు. ఒకటి. ఇద్దరేమో పొలంలో ఉన్నారు. ఒకరు విడువబడ్డారు, ఒకరు ఎత్తబడ్డారు. మనం ఏమి చేసినా, నువ్వు చదువుతున్నా నీ ధ్యాస దేవుని మీద ఉండాలి. నువ్వు పని చేస్తున్నా నీ ధ్యాస దేవుని మీద ఉండాలి. మేము ఉద్యోగాలు చేస్తున్నా మా ధ్యాస దేవుని మీద ఉండాలి. పాస్టర్ గారు పనిలో ఉన్నా ఆయన ధ్యాస దేవుని మీద ఉండాలి. మనం ఈ లోకంలో ఏ పని చేస్తుంటున్నప్పటికీ మన ధ్యాస, మన ఆశ, మన ఆలోచన, మన ధ్యానం ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మీద ఉండాలి. కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనం భక్తిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, బైబిల్ చదువుకుంటూ ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒక ఆదివారమే కాదు, లేకపోతే ఏదో ఈ నెల రోజుల్లోనే కాదు, కానీ మనం ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత గురించి మాట్లాడినంత మాత్రాన పరిశుద్ధులు అవ్వం మనం. మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధత గురించి చదివినంత మాత్రాన మనం పరిశుద్ధంగా ఉండం. కానీ పరిశుద్ధంగా ఉండటం అనేది అది ఒక అభ్యాసం అన్నమాట. మనం ఇంట్లో ఉన్న పరిశుద్ధంగా ఉండాలి, మనం ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలి, మనం ఎక్కడున్నా. అందుచేత మన దేవుడు పరిశుద్ధుడు. ఈ గ్రంథము కూడా పరిశుద్ధ గ్రంథము. చూడండి. నేను వచ్చిన వెంటనే ఒక చెల్లి నాకు మంచినీళ్ళు ఇచ్చింది, కాఫీ ఇచ్చింది కదా. అది ఒకవేళ అపవిత్రంగా ఉందనుకోండి, అపవిత్రంగా ఉన్న గ్లాసులోని నీళ్లు ఎవరు కూడా త్రాగరు. అపవిత్రంగా ఉన్న కంచంలోని అన్నాన్ని ఎవరు కూడా తినరు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, పవిత్రత కోరుకుంటాం మనం. దేవుడు కూడా అంతే. మనం ఎక్కడున్నా పవిత్రంగా ఉండాలి. మన మాటల్లోనేమి, మన చూపుల్లోనేమి, మన వినికిడిలోనేమి, మన జీవితంలోనేమి, మన ప్రవర్తనలోనేమి మనం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన దేవుడు పరిశుద్ధుడు. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన తోటలోనికి వచ్చాడు, వారిద్దరిని విడిపించాడు. తొట్టిలోనికి వచ్చాడు, అందరినీ కూడా విడిపించాడు. మేడగదిలోనికి వచ్చాడు, అందరినీ కూడా ఆదరించాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, త్రియేక దేవుడు మేఘం మీద రానయ్యున్నాడు. ఎవరి కోసం అయ్యా అంటే, సిద్ధపడిన వారి కోసం. ఏమిటయ్యా సిద్ధపాటు అంటే, క్రీస్తును నమ్మిన వారి కోసం, క్రీస్తును అంగీకరించిన వారి కోసం, క్రీస్తు కోసం బ్రతికే వారి కోసం. కాబట్టి మన విశ్వాసం ఎట్లా ఉంది? మన జీవితం ఎట్లా ఉంది? మన భక్తి జీవితం, మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకుందాం, ధన్యులమవుదాం. దేవుడు తన వాక్యాన్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. నీవు మంచి దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు,
జాలి కలిగిన దేవుడు, మమ్మల్ని ప్రేమించడానికి మీరు ఇష్టపడిన దేవుడు. చేరిన వారందరినీ ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. దేవా, నీవు గొప్ప దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. దుర్దినాల్లో మేమున్నాము, చెడ్డ దినాల్లో మేమున్నాము, చీకటి దినాల్లో మేమున్నాము. ప్రభువా, మా జీవితాలు మీరు వెలిగించడానికి వచ్చినందుకే వందనాలు ఆయన. మమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్తను మాకు తోడుగా ఉంచినందుకే వందనాలు ఆయన. మా కన్నీళ్లలో, మా కష్టాలలో ప్రభువా మమ్మల్ని బలపరచడానికి మీరు సిద్ధపడుచుంటున్నందుకే వందనాలు ఆయన. మా జీవితాల్లో మీరు చేసిన మేలులు మేము మర్చిపోలేము నాయన. వందనాలు, స్తోత్రాలు తండ్రి. భక్తి కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి నీకోసమే జీవించగలటానికి సహాయం చేయండి. మా పాస్టర్ గారిని, వందన బాబు గారిని బట్టి వందనాలు ఆయన. వారి చేయించున్న పరిచర్యను బట్టి వందనాలు. ఆ బిడ్డ నిలువబడి ప్రతి స్థలములో మీ ఆత్మతో నింపండి ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీ ఆత్మ చేత నింపుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆ బిడ్డ ప్రభువా అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. కుటుంబం చుట్టూ మీ దూతలు కాపలిగా ఉంచండి. సంఘాన్ని బట్టి వందనాలు తండ్రి. విస్తరింప చేయండి ప్రభువా, విస్తరింప చేయండి ప్రభువా. భక్తిగా ప్రభువా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించే సంఘంగా తీర్చిదిద్దండి ప్రభువా. పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి ప్రభువా. వారి చేతి పనిని ఆశీర్వదించండి నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. జ్యోతమ్మ గారిని బట్టి వందనాలు, ఇచ్చిన భర్త గారిని బట్టి వందనాలు, ఇచ్చిన ప్రభువా బిడ్డలను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి వందనాలు. అలాగే కుమార్ గారిని బట్టి వందనాలు, వారి కుమార్తెలను బట్టి వందనాలు తండ్రి. సంఘాన్ని అంతటిని బట్టి కూడా వందనాలు తండ్రి. నాకు కూడా ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకే వందనాలు ఆయన. మనుషులం ప్రభువా, మాటల్లో క్రియల్లో తప్పిపోతున్న వారం నాయన, క్షమించండి. ఎప్పటికప్పుడు మా జీవితాన్ని మేము చక్కదిద్దుకోవటానికి నీ సన్నిధానములో చేరి ప్రభువా మా జీవితాన్ని మేము సరిదిద్దుకోగలడానికి సహాయం చేయండి. నీవు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. నీవు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు నాయన. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రభువా మా జీవితాలు మేము సరిచేసుకొని నీ రాకడ పర్యంతము మేము యథార్థపూర్ణంగా క్రీస్తుని కలిగిన వారంగా ఉండగలటానికి సహాయం చేయమని, ఇంతదానికి అన్ని విషయాల్లో ప్రభువా మీరు మాకు తోడుగా నీడగా ఉన్నందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన అంగీకరించమని, మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.